పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ తాండూరు సర్కిల్ పరిధిలోని మాదారం తాండూరు భీమిని కన్నేపల్లి పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ సిసిసి పిటిషన్లను వాటి రికార్డులను కూడా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదుల వివరాలను కూడా ఈ విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న యొక్క విధులు, పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, కాలనీ గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ సమస్యలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, మహిళలకు సంబంధించిన కేసులు సమస్యలు, క్రైమ్ నియంత్రణ చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది. ప్రతి ఒక్కరికి పోలీస్ సేవలు రీచ్ కావాలని, ఎస్ఐలకు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి విషయంకు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతి గ్రామంలో ఒక ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. గ్రామ ప్రజలతో, యువతతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్ళాలి అని సూచించారు. యువత భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి పోలీస్ తరపున ఎప్పుడు కూడా అండగా ఉండాలి అన్నారు. బ్లూ క్లోత్ సిబ్బంది డయల్ 100 కాల్స్ వెంటనే స్పందించి వారు సంఘటన స్థలానికి త్వరగా చేరుకోవాలని సూచించారు. బ్లూ క్లోత్స్, పెట్రో, అలాగే కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్, కేడీలు, డీసీలు, సస్పెక్టింగ్ షీట్స్ లను, ఇళ్లను, పాయింట్స్ బుక్స్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల యొక్క సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలోని తాండూరు సిఐ కుమారస్వామి, ఎస్ఐలు సౌజన్య, కిరణ్, విజయ్ కుమార్, గంగారంలతో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.